మధ్యలో కంప్లీట్ అయిపోయినాక మనందరి కార్యకలాపాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గ్రేటర్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు నిజంగానే మన జెండా అన్ని కార్పొరేషన్ మొత్తం కూడా ఎగిరేసే విధంగా మనం కష్టపడి పనిచేయాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా సూచన చేస్తూ, మరి ఇంత మంచిగా అక్కడి నుండి ఎదుర్కొని వచ్చినటువంటి మా యువ మిత్రులు, బైక్ ర్యాలీలో వచ్చిన మా యువ మిత్రులు, ఆటో మిత్రులు, ఇవాళ జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. వెలిగేటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మరి మాధవి గారు, రాణి గారు, అన్న భిక్షపతి గారు, రమేష్ గారు, అదేవిధంగా డేవిడ్ గారు, సుశీల్ గారు, సంతోష్ గారు, కేతరి సంతోష్ గారు, ఎవరు కుస్మరాజు ఎడవై, మరి ఇక్కడ కుస్మరాజు గారు, గడ్డం సంతోష్ గారు, మా రాణి గారు, మంజు గారు, అట్లా అందరూ కూడా అందరి ఆధ్వర్యంలో ఇవాళ జెండా ఎగిరేసుకున్నాం. అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు. వెలిగేటి రాణి దంపతులకు కూడా మనస్ఫూర్తిగా నూరునిసా రోజా ఏం చెప్పాలరా రోజా నూరునిసా గారికి శుభాకాంక్షలు. మా ఇస్మాయిల్ అని వచ్చినందుకు డేవిడ్ గారు, సుశీల్ గారు, సంతోష్ గారు, కేతరి సంతోష్ గారు, ఎవరు కుస్మరాజు ఎడవై, మరి ఇక్కడ కుస్మరాజు గారు, గడ్డం సంతోష్ గారు, మా రాణి గారు, మంజు గారు, అట్లా అందరూ కూడా అందరి ఆధ్వర్యంలో ఇవాళ జెండా ఎగిరేసుకున్నాం. అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు. వెలిగేటి రాణి దంపతులకు కూడా మనస్ఫూర్తిగా నూరునిసా రోజా ఏం చెప్పాలరా రోజా నూరునిసా గారికి శుభాకాంక్షలు. మా ఇస్మాయిల్ అని వచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. బాధ్యత ఎక్కువ ఉంది ఈ జెండాకు. కరెక్ట్ ఎన్మాంల మార్కెట్ ముంగట కట్టిండ్రు. వచ్చేపోయే రైతులందరికీ కూడా ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చే జెండా. నమస్కారం, నా పేరు వెలిగేటి రవికుమార్. నేను వరంగల్ ఈస్ట్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ జెండా గద్దెలకు. ఈ జెండా గద్దెలను కవితక్క గారికి తెలంగాణ రక్షణ సేన ముందుకు పోవడానికి కవితక్క గారు జెండా ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ జెండా ప్రోగ్రాం గత నెల 26 నుంచి మొదలుకొని ఈ నెల 26 వరకు ఏకంగా చేయాలని, రాష్ట్రం అంతటా చేయాలనేది అక్క పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు నేను జెండా నిర్మాణాన్ని స్వతహాగా డిజైన్ చేసి, ఆ డిజైన్లో ఇప్పుడు వరకు మన జిహెచ్ఎంసీ పరిధిలో 20 గద్దెను అక్కతోనే 20 తారీఖు అక్కతోనే ఆవిష్కరించడానికి మేము అక్కని పిలవడం జరిగింది. ఈ అక్క మాకు ఛాయిస్ ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక 150 బైక్ ర్యాలీతో 200-250 మంది దాకా లేడీస్ బతుకమ్మ ఆటలతో, డప్పు సప్పులతో ఎన్మూల మార్కెట్ దగ్గర తీసుకొని వచ్చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణలో అక్కగారు ఏదైతే పాంచజన్యాలు తీసుకున్నారో, విద్య, వైద్యం, రైతు, సామాజిక సేవ, నిరుద్యోగ వృత్తి, ఇందులో మనకు ముఖ్యంగా విద్య అనేది చేస్తున్నాము. అందరికీ ప్రతి ఒక్కరికి విద్య, ఫ్రీ విద్య అనేది కూడా అక్క చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఏదైతే రైతు రాజు, దానికి ముఖ్యంగా ఏనుమాముల మార్కెట్ని ఎంచుకోవడం జరిగింది. మేము ఈ ఏనుమాముల మార్కెట్ వచ్చేసి ఆసియాలో సెకండరీ కావడం వల్ల ఈ ఏనుమాముల మార్కెట్ ముందే గద్దె కడితే ప్రతి రైతుకు మన గద్దె వచ్చేసి ఆటోమేటిక్గా తెలంగాణ రక్షణ సేన రైతు కూడా రక్షణగా ఉంటుందని చెప్పేసి కోరడానికి ఈ గద్దె నిర్మాణం చేయడం జరిగింది. ఈ గద్దెను విజయవంతం చేసిన కార్యకర్తలకు, మా తోటి నాయకులకు అందరికీ